కలగూరు గంప ఛానల్కి స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని సంక్షిప్త వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా మన దేశంలో రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. పార్వతీదేవిని అందరం అడుగుతున్నాం అన్నమాట. వాళ్ళ సోదరుడికి కూతురు పుట్టింది. ఆ కూతురు పేరేంటి చెప్పమని చెప్పేసి ఆమెను అడిగితే, ఆదిశక్తి కాబట్టి ఆది దేవత కాబట్టి ఆమెను అందరూ అడిగితే ఆమె బంగారం లాంటి పేరును తెలిపింది. ఉపగోత్రి అంటే కొడుకు కూతురు, దౌహిత్రి అంటే కూతురు కూతురు, ఉవాచ అంటే పలికింది. ఓ అబీత ఆ ఉపగోత్రికే నామమేమిక పసిడి ఉవాచతే అని అడిగారు. కానీ దీనికి మనం ఏం చేద్దామంటే, మొత్తం రాష్ట్రాలు 29 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. దీనికి ఒక వాక్యం చేసుకుందాం. ఓ అబీత ఆ హిమరా మహారాజాగు ఉపగోత్రికే నామమేమిక పసిడి ఉవాచతే. ఓ అబీత ఆ హిమ మహారాజ్ అగు ఉపగోత్రికే నామమేమిక పసిడి ఉవాచతే. వీలైతే రాసుకోండి. ఓ ఒడిస్సా, ఆ అరుణాచల్ ప్రదేశ్, బి బీహార్, త తమిళనాడు, ఆ ఆంధ్రప్రదేశ్, హి హిమాచల్ ప్రదేశ్, మా మధ్యప్రదేశ్, మా మహారాష్ట్ర, హ హర్యానా, రా రాజస్థాన్, ఆ అస్సాం, గు గుజరాత్, ఉ ఉత్తరప్రదేశ్, ప పశ్చిమ బెంగాల్, గో గోవా, త్రిపుర, కే కేరళ, నా నాగాలాండ్, మా మణిపూర్, మే మేఘాలయ, మీ మిజోరం, క కర్ణాటక, ప పంజాబ్, సి సిక్కిం, డి ఢిల్లీ. దీన్ని కొంతమంది రాష్ట్రం అంటారు, కాకపోతే కేంద్రపాలిత ప్రాంతం ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో ఉంటుంది, దేశ రాజధాని కావటం వల్ల. ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ అంటారు దీన్ని. వనాంచల్ లేదా జార్ఖండ్. వనాంచల్కి ఇంకో పేరు మనం వాడుకలో జార్ఖండ్ అంటున్నాం. ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఈ రకంగా మనం రాష్ట్రాల్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓ అబీత ఆ హిమ మహారాగు ఉపగోత్రికే నామమేమిక పసిడి ఉవాచతే. ఇక రాష్ట్రాలు అయిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలకు వద్దాం. కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం 9 ఉన్నాయి. వాటికి ఒక వాక్యాన్ని మనం చూస్తే సంక్షిప్తంగా, చండి పాదాల జల అండ. చండి పాదాల జల అండ అంటే ఆమె యొక్క నారాయణుడు నారాయణి, ఆ చండి యొక్క పాదాల యొక్క జలము మనకి అండగా ఉంటుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతాలు. రైట్. చండీగఢ్, డి ఢిల్లీ, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు, జమ్మూ, లడాక్, అండమాన్, డమన్ డయ్యు. చండీ పాదాల జల అండ. చాలా వాటికి రాజధానులు అవే ఉన్నాయి. కాకపోతే ఒకటి రెండింటికి మాత్రం, ఇప్పుడు డమన్ డయ్యూకి డమన్ రాజధాని, దాద్రా నగర్ హవేలీకి సిల్వాసా, లక్షద్వీపులకి కవరుట్టి, అట్లా మనకి ఉన్నాయన్నమాట. ఇది కేంద్రపాలిత ప్రాంతాలు. ఇంకా మన తెలంగాణ జిల్లాలకు వద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లాలకి ఒక సంక్షిప్త పదం తీసుకుంటే 10 జిల్లాలు ఉండేవి. ఉమ్మడి తెలంగాణ జిల్లాలని ఇప్పటికీ మనం పిలుస్తున్నాము. ఈ 10 జిల్లాలు, దీనికి ఒక వాక్యం గుర్తుపెట్టుకోవాలంటే మనం ముందుగా ఏంటంటే ఒకటి అనుకుందాం. ఒక పాపని, అసలు పేరు హైమ అయితే, వాడికి ఏదో పెద్ద పదాలు నేర్చుకుంటూ ఖరం అంటే గాడిద అని అర్థం తెలిసింది. అది వినేసి ఆ పిల్లని ఖరం అని పిలిచాడు. సరే, కొద్దిగా వాడిని హెచ్చరిస్తే, అట్లా ఎవరు ఏమంటున్నావు అంటే, ఆమె హైమ ఖరం వననిక అని చెప్పాడు. ఆమె హైమ ఖరంవి అననిక అంటూ చెప్పాడనమాట. దీనికి మనం 10 జిల్లాలు ఏంటంటే ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్. ఈ 10 జిల్లాలు ఆమె హైమ ఖరం వననిక అని చెప్పడం జరిగింది. ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని రాసుకోవచ్చు. ఆమె హైమ ఖరం వననిక. ఇది ఉమ్మడి తెలంగాణ
పాత 10 జిల్లాలు. ఇప్పుడు ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలకి కూడా మనం ఒక చిన్న వాక్యంగా 33 అక్షరాలతో కూర్చుకొని మన కోసం మనం ఉండటం కాకుండా ఎప్పుడు అందరి కోసం బతకాలి, నా ఒక్కడి కోసం అంటూ కాకుండా అందరి కోసం ఉండాలి అని మేము ఒక గ్రామాన్ని తయారు చేసుకున్నాం. ఆ గ్రామం పేరు ఇది అని చెప్తున్నాం అనమాట. దీనికి ఒక వాక్యం చూద్దాం, వీలైతే నోట్ చేసుకోండి. ఆరంభమయాహై శివ గజరాజ ముఖ గ్రామం నా అని కాక మేమే మన కోసం భువిసూపినాని. ఆరంభమయాహై శివ గజరాజ ముఖ గ్రామం నా అని కాక మేమే మన కోసం భువి చూపే నాని అంటూ చెప్తున్నాం అనమాట. ఆ ఆదిలాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ లేదా పాలమూరు, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, సిద్దిపేట, వనపర్తి, గద్వాల జోగులాంబ, జనగామ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, ఖమ్మం, గ్రామీణ వరంగల్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, హనుమకొండ లేక హనుమకొండ, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, మహబూబాబాద్, నల్గొండ, కొమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి ఆచార్య జయశంకర్, భూపాలపల్లి జిల్లా అంటాం దీన్ని, వికారాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, నారాయణపేట, నిర్మల్. ఇవి 33 జిల్లాలు అన్నమాట. దీనికి వాక్యం ఏంటంటే ఆరంభమయాహై శివ గజరాజ ముఖ గ్రామం నా అని కాక మేమే మన కోసం భువి చూపే నాని అని మనం ఒకరికి చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రకంగా మనం చేసుకుంటే మనం ఏ విషయాన్నైనా చక్కగా తేలికగా నేర్చుకోవచ్చు. ఇక మనం ఇంకొక విషయానికి వద్దాము. కలగూర కంపెనీ మీకు ముందుగానే చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి. మీకు నచ్చితే మెచ్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే రాసుకొని మరిన్ని విషయాలు మీరు కూడా తయారు చేసి మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఇప్పుడు కొంత వేరే విషయాల్లోకి మనం వెళ్దాము. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు, అధికార భాషలు మనకి 22 ఉన్నాయి. వాటికి ఒక వాక్యం మనం అనుకుంటే 22 భాషలు అని చెప్పుకున్నాం. 22 భాషల్లో ఉమ అనే పసి ఒకతే తమ కోసం కాబోగుహిం బెండో మైసమ్మ. ఈ వాక్యాన్ని మనం తీసుకుంటే 22 భాషలు ప్రతి అక్షరంతో వస్తాయన్నమాట. ఉమ అనే పసి ఒకతే తమ కోసం కాబోగుహిం బెండో మైసమ్మ. ఉర్దూ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, పంజాబీ, సింధీ, ఒడియా, కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, కొంకణి, సంస్కృతం, కాశ్మీరీ, బోడో, గుజరాతీ, హిందీ, డోగ్రీ, బెంగాలీ, డోగ్రీ, మైథిలి, సంతాలి, మణిపూరి. ఈ డోగ్రీ, మైథిలి, మణిపూరి, సంతాలి చివరిగా మన రాజ్యాంగంలో చేరినటువంటి అధికార భాషలు అన్నమాట. ఉమ అనే పసి ఒకతే తమ కోసం కాబోగుహిం బెండో మైసమ్మ. ఇది రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు అన్నమాట 22. ఇంకా ఇంతవరకు మనని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు బాఖీ తుసలో రాజవంశాలన్నమాట. మొదటిగా గత 1000 ఏళ్లలో ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్లు బాఖీ తుసలో. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఈ వీళ్ళ బాఖీ తుసలో ఇది గుర్తుపెట్టుకుంటే వరుసగా మనకి
వస్తాయి. ఇక్కడ దక్షిణ భారతదేశానికి వస్తే సం, సా, తు, ఆ విజయనగర సామ్రాజ్యంలో పరిపాలించినటువంటి 4 వంశాలు: సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి. ఇది అయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అయిన తర్వాత వీళ్ళలో చివరిగా ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘలులు పరిపాలించారు. వీళ్ళు 15 మంది. ఈ 15 మందికి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటే 1526 నుండి 1858 వరకు మనని పరిపాలించినటువంటి రాజులు మొఘల్ చక్రవర్తులు వరుసగా అన్నమాట. బిహెచ్ఏ, జేఎస్ఏ తెలుగులో ఇక బజప, అమ, ఆష, అబ. బజస, బజప, అమ, ఆష, అబ. బి బాబర్, హెచ్ హుమాయూన్, ఆ అక్బర్, జే జహంగీర్, ఎస్ షాజహాన్. సరేమ్మా ఇక్కడ